గుంజు త్రప్పడం గుంజి గుంజి గుంజే గుంజే బయట గుంజు 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 ఇక్కడ బయటికి పూర్తి బయటికి ఏ కాళ్ళ మీదకి తెచ్చుకోదు గుంజు అక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ద మోస్ట్ పాయిజనస్ స్నేక్ రజల్స్ వైపర్ గురించి తెలుసుకుందాం. రజల్స్ వైపర్స్ ప్రపంచంలోని ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. భారతదేశంలో కనిపించే పాములు చాలా ప్రమాదకరమైనవి. అందులో ఇది కూడా ఒకటి. పాము పేరు వింటే చాలు మనుషులు ఆమోద దూరం జరుగుతారు. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు మరి. అయితే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో భారత్ కు చెందిన ఈ పాము కూడా ఉంది. ఆ పాము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పాము విషపూరితమైనది కాదని చెబుతారు, కానీ చాలా పాములు విషపూరితమైనవి. ఆ పాము కాటు వేసిన వెంటనే చికిత్స పొందకపోతే ఆ వ్యక్తిని తక్కువ సమయంలో మృత్యువుడిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పాముల్లో రజల్స్ వైపర్స్ ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన పాముగా పరిగణించబడింది. ఈ పాము ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణించబడింది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. భారతదేశంలో లభించే పాములు చాలా ప్రమాదకరమైనవి. ఒక వ్యక్తి రక్తపింజరి కలిసినట్లయితే ఆ వ్యక్తి రక్తంలో క్షణాల్లో గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. చాలా అవయవాలు పనిచేయడం కోల్పోతాయి. ఈ పాము డ్రాగన్ లాగా కనిపిస్తుంది. దీని చర్మం గుండ్రంగా ఉంటుంది. రంగు నమూనా దాని శరీరం యొక్క పొడవు ముదురు గోధుమ రంగు మచ్చలు 3 సిరీస్ తో లోతైన పసుపు గోధుమ గ్రౌండ్ రంగు ఉంటుంది. ఈ మచ్చలు ప్రతి దాని చుట్టూ ఒక నల్లని రింగ్ ఉంటుంది. కూరలు సగటు స్పెసిమెన్ లో 16 mm పొడవు సాగడానికి శరీర స్థూపకారకు సమీప ఇది అడ్డుకోతగా ఉంటుంది. మార్గం ద్వారా అనేక ఇతర విషపూరిత పాములు ఎవరినైనా కాటు వేస్తే అవి ప్రతిసారి విషాన్ని విడుదల చేయవు. కానీ ఈ పాము ప్రత్యేకత ఏమిటంటే కరిచినప్పుడల్లా ఇది చాలా విషాన్ని విడుదల చేస్తుంది. పరిశోధన నివేదికల ప్రకారం ఈ పాము 120 నుంచి 250 మిల్లీగ్రాముల విషాన్ని ఒకే కాటుపై విడుదల చేస్తుంది. ఈ కాటు తర్వాత ముందుగా మూత్రపిండాలు పనిచేయవు. రక్తం గడ్డ కట్టడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో చాలా వాపు వస్తుంటాయి. దీనివల్ల శరీరం పేలిపోతుందనే భయం కూడా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఈ పాము విషపూరితం మాత్రమే కాదు, అది నేలపైన చాలా వేగంగా పాకుతుంది. కేవలం కొన్ని సెకండ్లలో 5 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పొలంలో పనిచేసే రైతులకు దీనిని చూసి చాలా భయపడతారు. పాయిజన్ మొత్తం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ పాము కరిచినప్పుడల్లా అది ఖచ్చితంగా విషాన్ని విడుదల చేస్తుంది. ఇది మాత్రమే కాదు, పాయిజన్ యొక్క గరిష్ట మోతాదు ఇవ్వబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అదే సమయంలో ఎవరైనా దాని విషం నుండి తప్పించుకున్నా అతని శరీరంలోని అనేక భాగాలు పనిచేయడం మానేస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఈ పాము ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాముగా పరిగణించబడింది. లాస్ట్ కి రక్త పింజరా దాసరపాము కాదులేక దాసరపాము వేరే ఉంటుంది. ఇట్స్ మూతి చెయ్యి జాగ్రత్తను కొండటం బయట నువ్వు సంచిన ఇటువంటి శుభ సంచంతి ఇంకోటి
బాగుందేనా అది? నారాయణ వీడియో తీసుకురారా, వీడియో తీసుకురా, వీడియో తీసి భయపడకుండా ఆన్లోనే ఉంది, ఆన్లోనే ఉంది చూడు. గ్లౌజులు వేసుకున్నాను. గ్లౌజులు తీసుకున్నాను. నువ్వు గ్లౌజ్ వేసుకొని చెయ్యి, నువ్వు గ్లౌజ్ వేసుకో. నువ్వు మేము ఉన్నాం లేక సినిమానికి పైన చేతులు ఉంది కానీ కింది సంచి పైకి రెండు దీనికి ఏం లేవు కదా బొక్కలనా? లేవులే, వేరే వేరే సంచులు కూడా 3 సంచులు 3 సంచులు కూడా వేసుకోండి. ఎందుకంటే పాత సంచులు పట్టి అందుకే దాసరపామే లేపేదా మనిషి, దాసరపామే. నేనేమంటున్నాను, ఆయన దాసరపామే అంటే నేను కూడా దాసరపామే. తీసుకోవాలి కొనలు తీసుకో. అన్న మా స్నేక్ జై చిరంజీవి గురించి మేము ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం, రైతులకు కానీ ఊర్లో కానీ లోకల్లో కానీ చుట్టుపక్కల మీకు ఏ విధంగా సహాయం చేస్తున్నామో మా యొక్క ఛానల్ వాళ్ళకి ప్రేక్షకులకి చెప్పండి, తెలియజేయండి అన్న. మాది మిర్తూరు మండలం, మిర్తూరు గ్రామం, నంద్యాల జిల్లా మాది. నా పేరు షఫీవుల్లా. నేను ఒక రైతును. మా వామి దగ్గర ప్రతిరోజు 3 రోజుల నుంచి ప్రతిరోజు పాము వస్తుంది. మేపుకోయినప్పుడల్లా కనిపిస్తుంది. అదే ఈ రక్తపింజరో అది ఏదో పాము మాకైతే తెలియదు. ఆయనను పిలిచినప్పుడు రాము అనే అబ్బాయి పాములు పడతాడు మా ఊర్లో మంచిగా. ఆయనను పిలిచినాడు. వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని మాకు ఆయన సహాయం చేసినాడు. దాన్ని చాలా దాదాపుగా 15 నిమిషాల వరకు రిస్క్ తీసుకొని దాన్ని పామును పట్టేసినాడు.
మాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు. లేదంటే మేపుకోవాలంటే మాకు చాలా భయంగా ఉండే. ఆ పాము పోతుండే వస్తుండే 3 రోజుల నుంచి, గత 3 రోజుల నుంచి మేము ఈరోజు పామును పట్టుకోవడం జరిగింది. థ్యాంక్స్ చెప్తున్నాను. మేము వాళ్ళకు ఆ 2 అబ్బాయిలకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి. మా యొక్క నెంబర్ స్క్రీన్ పైన వస్తుంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క వాటికి సహాయం చేద్దాము, రైతులకు కూడా సహాయం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఉందే